త్రిమూర్తులను పరీక్షించడానికి బయలుదేరిన ఒక మహర్షి తన కోపంతో దేవుళ్ళకే శాపం ఇచ్చాడంటే నమ్మగలరా? బ్రహ్మదేవుణ్ణి శపించిన భృగు మహర్షి ఇప్పుడు నేరుగా కైలాసానికి చేరుకున్నాడు. కానీ అక్కడ జరిగిన సంఘటన పరమశివుడు ఆరాధన రూపాన్నే శాశ్వతంగా మార్చేసింది. బ్రహ్మలోకంలో జరిగిన సంఘటన తర్వాత భృగు మహర్షి హృదయం ఇంకా కోపంతో రగిలిపోతుంది. త్రిమూర్తుల్లో నిజంగా యజ్ఞఫలానికి అర్హుడు ఎవరు అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి బయలుదేరిన భృగు మహర్షి ముందుగా బ్రహ్మలోకానికి వెళ్ళాడు. అక్కడ సృష్టికర్త బ్రహ్మదేవుడు సరస్వతీదేవితో కలిసి వేదగానాల్లో లీనమై ఉన్నాడు. భృగు మహర్షి వచ్చిన విషయం గమనించలేదు. దాంతో కోపంతో ఉవ్వెత్తున ఎగిసిపోయిన భృగు మహర్షి భూమిపై నీకు పెద్దగా ఆలయాలు ఉండవని బ్రహ్మదేవునికి శాపం ఇచ్చాడు. ఆ తర్వాత మరింత ఆగ్రహంతో కైలాస పర్వతం వైపు ప్రయాణం ప్రారంభించాడు. భృగు మహర్షి కైలాస పర్వతం వైపు ప్రయాణిస్తున్న కొద్దీ చుట్టూ కనిపించిన దృశ్యాలు పూర్తిగా మారిపోయాయి. మంచుతో కప్పబడ్డ హిమాలయ శిఖరాలు, ఆకాశాన్ని తాకే వెండి పర్వతాలు, చంద్రకాంతిలో మెరిసిపోతున్న ఆ దివ్యలోకం సాధారణ స్థలం కాదు. అది స్వయంగా పరమశివుడు నివాసించే కైలాసం. ఆ ప్రాంతం మొత్తం ఓం నమః శివాయ అనే నాదంతో మారుమోగుతుంది. ప్రతి గాలి తాకిడిలో కూడా ఒక ఆధ్యాత్మికమైన శక్తి కనిపిస్తుంది. దేవతలు, సిద్ధులు, యక్షులు, గంధర్వులు అందరూ కైలాసం చుట్టూ శివుని ధ్యానంలో లీనమై ఉన్నారు. భృగు మహర్షి ముందుకు నడుస్తున్న కొద్దీ అతని కోపం కూడా మరింత పెరుగుతుంది. ఎందుకంటే బ్రహ్మలోకంలో తనకు జరిగిన అవమానం ఇంకా అతని మనసులోనే మండుతూనే ఉంది. అప్పుడే దూరంగా డమరుక ధ్వని వినిపించింది. ఆ శబ్దంతో మొత్తం కైలాసం కంపించినట్టుగా అనిపించింది. భృగు మహర్షి కైలాస ద్వారం దగ్గరకు చేరుకున్నాడు. అక్కడ భారీ రూపంలో నందిదేవుడు కాపలా కాస్తూ నిలబడి ఉన్నాడు. నంది కళ్ళల్లో భక్తి, శరీరం మొత్తం శివ తేజస్సుతో ప్రకాశిస్తోంది. నందీశ్వరుడు మహర్షిని చూసి నమస్కరించాడు. మహర్షి, పరమశివుడు ప్రస్తుతం పార్వతీదేవితో ఏకాంతంలో ఉన్నారు, కొద్దిసేపు వేచి ఉండండి అని వినయంగా అన్నాడు. కానీ ఆ మాటలు వినగానే భృగు మహర్షి కళ్ళల్లో కోపం మరింత పెరిగింది. నేను త్రిమూర్తులను పరీక్షించడానికి వచ్చిన ఋషిని, నన్ను ఆపే హక్కు ఎవరికీ లేదు అని గర్జించాడు. ఆ గర్జనతో కైలాసం చుట్టూ మంచుగాలులు వేగంగా వీచాయి. భృగు మహర్షి నేరుగా లోపలికి ప్రవేశించాడు. అక్కడ కనిపించిన దృశ్యం అసాధారణం. పార్వతీదేవితో కలిసి పరమశివుడు ఆనంద తాండవంలో లీనమై ఉన్నాడు. జటాజూటంలో నుంచి గంగ ప్రవహిస్తుంది. మెడలో నాగాభరణాలు కదులుతున్నాయి. చుట్టూ అగ్నిజ్వాలలు మెరుస్తున్నాయి. డమరుక ధ్వనులు, శివగణాల నృత్యాలు, దేవతల స్తోత్రాలు. ఆ దివ్య దృశ్యం మొత్తం విశ్వాన్నే కదిలిస్తున్నట్టుగా కనిపించింది. పార్వతీదేవి చిరునవ్వుతో పరమశివుణ్ణి చూస్తున్నారు. శివుడు ఆనంద తాండవంలో పూర్తిగా లీనమై ఉన్నాడు. కానీ ఆ సమయంలో భృగు మహర్షి వచ్చిన విషయాన్ని శివుడు గమనించలేదట. ఇది చూసిన భృగు మహర్షి తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. బ్రహ్మదేవుడు గర్వంతో నన్ను పట్టించుకోలేదు, ఇప్పుడు శివుడు కూడా అదే చేస్తున్నాడా అని మండిపడ్డాడు. శివుడు వెంటనే భృగు మహర్షిని చూసి ప్రేమతో ముందుకు వచ్చాడు. మహర్షి, క్షమించండి, నేను తాండవంలో లీనమై ఉన్నాను అని అన్నాడు. కానీ భృగు మహర్షి కోపం అప్పటికే శాపంగా మారిపోయింది. శివ, నీవు కోపస్వరూపివి. భూమిపై నీకు సాధారణ రూపంలో పూజలు జరగవు, లింగ రూపంలోనే నిన్ను ఆరాధిస్తారు అని శపించాడు. భృగు మహర్షి శాపం ఇచ్చిన వెంటనే కైలాసం మొత్తం ఒక్కసారిగా కంపించిందట. శివగణాలు కోపంతో ముందుకు వచ్చాయి. పార్వతీదేవి ఆగ్రహంతో జ్వాలల్లా కనిపించారు. కానీ పరమశివుడు మాత్రం చిరునవ్వుతో నిలబడ్డాడు. కోపం వెనుక కూడా ధర్మం ఉండవచ్చు అని శాంతంగా ఉండమని అన్నాడు. ఆ మాటలు విని దేవతలందరూ ఆశ్చర్యపోయారు. భృగు మహర్షి మాత్రం అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పటికే బ్రహ్మదేవుడికి, శివుడికి శాపాలిచ్చాడు. ఇప్పుడు చివరిగా వైకుంఠానికి బయలుదేరాడు. కానీ అక్కడ భృగు మహర్షి స్వయంగా మహావిష్ణువుని కాలుతో తన్నబోతున్నాడు. ఆ ఒక్క తన్నుడు లక్ష్మీదేవి వైకుంఠాన్ని విడిచిపెట్టడానికి మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమలలో అవతరించడానికి కారణమవుతుంది. ఇది కేవలం ఒక శాపకథ కాదు, తిరుమల వెంకటేశ్వర స్వామి అవతారం వెనక దాగిన అసలైన రహస్యం. ఆ వైకుంఠంలో నిజంగా ఏమి జరిగింది? భృగు మహర్షి ఎందుకు విష్ణువుని తన్నాడు? లక్ష్మీదేవి ఎందుకు వైకుంఠాన్ని విడిచిపోయింది? ఇవి తెలుసుకోవాలంటే పార్ట్ 3 తప్పక చూడండి. ఇలాంటి పురాణ రహస్యాల కోసం వెంటనే ఫాలో చేయండి మీ ప్రెస్ ప్లే ఛానల్ని. ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.